జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలి. నీలం సంజీవరెడ్డి, ఎన్టీఆర్, పివి లాంటి నేతలు నేషనల్ పాలిటిక్స్ను శాసించారు. అనంతరం తెలుగువారి పాత్ర క్రమంగా తగ్గిపోతున్నది. ఇది మన మనగడకే మంచిది కాదు. సమిష్టి ప్రయాణం ప్రారంభం కావాలి. సమయం ఆసన్నమైంది అనిపించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి గవర్నర్ పేట్ టు గవర్నర్స్ హౌస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. మరి ఏది ఏమైనా కూడా నిన్న ఒక పుస్తకావిష్కరణలో మాట్లాడుతూ మనందరం తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలని చెప్పేసి మాట్లాడాడు. మరి చంద్రబాబు ఆ శిష్యునిగా తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. బాగానే మాట్లాడుతున్నారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు హైదరాబాద్ నుండి విశాఖపట్నం వరకు, హైదరాబాద్ నుండి తిరుపతి వరకు, హైదరాబాద్ నుండి విజయవాడ వరకు మొత్తం జాతీయ రహదారి మొత్తం ఫుల్ అవుతుంది. అంటే హైదరాబాద్ మొత్తాన్ని ఖాళీ చేసి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడ హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే ఆంధ్రలో వెళ్ళిపోవాలని నేను అనట్లేదు, కానీ ఏదన్నా ఒక్క పండుగకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర నుండి వచ్చే వాళ్ళం మనం చూసినామా? మరి ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్స్ చూడండి, ఏమన్నా ట్రావెల్స్ తెలంగాణలో ఉన్నాయా? ట్రావెల్స్ కానీ, హోటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇక్కడ కార్పొరేట్ కంపెనీలు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో ఫార్మా కంపెనీలు కానీ, మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు కానీ, చిన్న చిన్న కంపెనీలు కానీ ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరాన్ని మొత్తం ఆంధ్ర వాళ్ళు, మార్వాడీలు మాత్రమే ఈరోజు హైదరాబాద్ మొత్తాన్ని చుట్టేసుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి. కనీసం సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల రూపాయల జీతాలు పొందేటువంటి ఎంప్లాయీస్గా ఆయన తెలంగాణ వాళ్ళు ఉన్నారంటే కేవలం 10 నుండి 20% మాత్రమే తెలంగాణ వాళ్ళు, మిగతా వాళ్ళంతా ఆంధ్రలో ఉన్నారనే విషయాన్ని కూడా ఈరోజు ఏ ఒక్క కంపెనీలో పోయి చూసినా అర్థమైపోతుంది. మరి ఈ విషయంలో స్థానికత ఆధారంగా స్థానికులకు పక్కా ఏ కంపెనీ ప్రారంభించినా, ఏ కంపెనీ నడిచినా స్థానికులకు 50% పైన సీట్లు స్థానికులకే ఉండాలనే నిబంధన కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగులో అందరం ఒక్కటే, మరి ఒక్కటమే అన్నప్పుడు ఎక్కడో అక్కడ బతకాల్సిన అవసరం ఉంది. అందరం కలిసిమెలిసి ఉందాం కావచ్చు, కానీ ఒకరు పొట్టగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దన్న విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి. మరి రానున్న రోజుల్లో అయినా స్థానికులకు ఎక్కువ సీట్లు అంటే ఎక్కువ ఉద్యోగాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. హౌస్ కీపింగ్ దగ్గర మొదలుకుంటే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ వరకు అందరూ కూడా ఈరోజు ఆంధ్ర వాళ్ళే. ఒక్కొక్కసారి హైటెక్ సిటీ పోయి చూస్తే హైటెక్ సిటీలో శ్రీకాకుళం బస్తీ మేస్త్రి పని చేసేటోళ్ళు వాళ్ళే, హౌస్ కీపింగ్ చేసేటోళ్ళు వాళ్ళే, సెక్యూరిటీలు వాళ్ళే. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? వాళ్ళు శ్రీకాకుళంలో బతుకుదేరు లేదు, వస్తున్నారు కావచ్చు. వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా కల్పించాల్సిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కల్పించకుండా తెలంగాణకు పంపిస్తే ఎట్లా? కాబట్టి అక్కడి ప్రభుత్వం అక్కడి వాళ్ళకు ఉపాధి కల్పించాలి, ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. మరి రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికల పర్వం మొదలవుతా ఉంది. ఈ నెలలోనే లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి